Hi everyone, welcome to Anjanas Foundation Quantum Technologies Internship Course. సో ఎస్టర్డే క్లాస్లో మనం ఏం చేసామంటే కిస్కిట్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ చూసాం. ప్రీవియస్ సెషన్లో కిస్కిట్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన హార్డ్వేర్ ఇంటరాక్షన్ లేయర్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, వీటన్నిటి గురించి చూసాం. సో టుడే కిస్కిట్లో ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, సో హౌ టు రైట్ ప్రోగ్రామ్స్ అండ్ హౌ టు విజువలైజ్ సర్క్యూట్స్, సో ఇది ఇవాళ చూద్దాం. సో దీనికోసం మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సినటువంటి లైబ్రరీస్ ఇవి. సో నేను గూగుల్ కొలాబ్ ఎన్విరాన్మెంట్ యూస్ చేస్తున్నాను రన్ చేయడానికి. సో మీరు వేరే ఏదైనా ఎన్విరాన్మెంట్ మీరు యూస్ చేయొచ్చు. లైక్ మీరు ఒకవేళ యూస్ చేయాలనుకుంటే కనుక విజువల్ స్టూడియో కోడ్ కానీ ఆర్ ఎల్స్ పైథాన్ ఫిట్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి కొలాబ్ ఎన్విరాన్మెంట్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కమాండ్ తీసుకోవాలి. సో పిప్ ఇన్స్టాల్ కిస్కిట్, కిస్కిట్ ఎయిర్, పైలాటెక్స్, ఎన్కోడింగ్, మ్యాట్ప్లాట్లిబ్. సో ఇవి మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో మీకు డిఫరెంట్ సింబల్స్ సపోర్ట్ చేయడం కానీ ఆర్ సర్క్యూట్స్ డిజైనింగ్ సపోర్ట్ చేయడం కానీ ఇదంతా చేస్తుంది అనమాట. మెయిన్లీ సిమ్యులేట్ చేయడానికి కిస్కెట్ ఎయిర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఒక కోడ్ సెల్ అయితే తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ రన్ సింబల్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, సడన్ నాకు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఒక కోడ్ సెల్ తీసుకోవాలి. సో టుడే మనం ఏం చేస్తున్నామంటే ఒక సింగిల్ క్యూబిట్ ని మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫ్రమ్ కిస్కిట్, సో ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, ఇంపోర్ట్, సో ట్యాప్ క్వాంటమ్ సర్క్యూట్, ప్లాట్ హిస్టోగ్రామ్ ఓకే, మ్యాట్ ప్లాట్లిబ్ ఓకే, సో ఏఆర్ ఎగ్జిక్యూట్ ఓకే. సో అది కొన్ని ఇచ్చింది, మనం కొన్ని తీసుకున్నాం. క్వాంటమ్ సర్క్యూట్ కామా ట్రాన్స్పైర్, సో ట్రాన్స్పైర్ అన్నది తీసుకుందాం. అండ్ కిస్కిట్ ఏఆర్ నుంచి సో స్పెసిఫిక్ గా కిస్కిట్ ఏఆర్ ఇంపోర్ట్ ఏఆర్ సిమ్యులేట్. ఓకే మ్యామ్, సో ఇది ఫస్ట్ ఫ్రమ్ కిస్కిట్ ఇంపోర్ట్ క్వాంటమ్ సర్క్యూట్ కామా ట్రాన్స్పైర్, అండ్ ఫ్రమ్ కిస్కిట్ ఏఆర్ ఇంపోర్ట్ ఎయిర్ సిమ్యులేటర్, ఫ్రమ్ కిస్కిట్ డాట్ విజువలైజేషన్ ఇంపోర్ట్ ప్లాట్ హిస్టోగ్రామ్, అండ్ ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పై ప్లాట్ యాజ్ పిఎల్టీ. సో ఇవన్నీ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏదైనా ఒక సర్క్యూట్ ని క్రియేట్ చేయాలంటే, సో 1 క్యూబిట్, 2 క్యూబిట్స్, 10 క్యూబిట్స్ మీరు తర్వాత మీరు అందులో మెన్షన్ చేస్తారు. ఫస్ట్ ఏదైనా ఒక సర్క్యూట్ మీరు ఆ, చేయాలనుకుంటే కనుక ఇలా తీసుకోవాలన్నమాట. క్యూసీ ఈజ్ ఈక్వల్ టు, క్యూసీ అనేది ఇక్కడ క్వాంటమ్ సర్క్యూట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో క్వాంటమ్ సర్క్యూట్, సో ఇదంతా వద్దు. సో ఇది ఆటో సజెస్ట్ చేస్తుంది. ఆటో సజెస్ట్ లో కొన్ని తీసుకుందాం, కొన్ని వద్దు. ఓకే, క్యూసీ ఈజ్ ఈక్వల్ టు 1,1. సో ఇది మనం తీసుకోబోయే సర్క్యూట్ ఒక సింగిల్ క్యూబిట్ ఉన్నటువంటి సర్క్యూట్ తీసుకుంటున్నాం, ఓన్లీ 1 క్యూబిట్. సో నెక్స్ట్ ఇందులో క్యూసీ డాట్ మెజర్, క్యూసీ డాట్ మెజర్ 0,0 అండ్ ఫస్ట్ క్యూబిట్ ని మనం మెజర్ చేస్తాం అనమాట. ఓకే అమ్మా, సో ఇందులో ఏదైతే క్వాంటమ్ బిట్ ఉందో క్వాంటమ్ బిట్ ని మనం మెజర్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్, ప్రింట్ దగ్గర క్యూసీ డాట్ డ్రా అని తీసుకోవాలి. క్యూసీ డాట్ డ్రా, సో ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే క్వాంటమ్ సర్క్యూట్ ని డ్రా చేస్తుంది. ఓకే, ఆ తర్వాత simulator is equal to simulator is equal to air simulator. So compile circuit is equal to transpile QC simulator, అది కరెక్టే. So job is equal to simulator dot run compile circuit comma shots is equal to 1000, and result is equal to job dot result, counts is equal to result dot get counts, and plot histogram counts and plt dot show. సో ఇదంతా కూడా ఆటో సజెస్ట్ లో వచ్చింది. మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ టైప్ చేస్తే ఆటో సజెస్ట్ లో మీకు కూడా వస్తుంది.
సో ఇది ఒక సర్క్యూట్ అన్నమాట. క్వాంటమ్ సర్క్యూట్. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం? ఒక్కటంటే ఒక్క గేట్ కూడా మనం యూజ్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఒక్క గేట్ కూడా మనం యూజ్ చేయలేదు. జస్ట్ మనం ఏం చేసామంటే ఒక సర్క్యూట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన సర్క్యూట్ మనం మెజర్ చేసాం. సో ఇది మనం ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత సిమ్యులేట్ చేయడం కోసం ఇక్కడ ఓన్లీ సర్క్యూట్ క్రియేట్ చేసాం, మెజర్ చేసాం, బట్ రిజల్ట్స్ ఏం ప్రింట్ అవ్వట్లేదు కదా. సో ఫస్ట్ సర్క్యూట్ డ్రా చేసిన తర్వాత 1000 షార్ట్స్ అంటే 1000 టైమ్స్ అది రన్ అవుతుంది అనమాట. రన్ అయిన తర్వాత మనకు ఆ రిజల్ట్ అన్నది ఇక్కడ ఇస్తుంది ప్రింట్. కానీ ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్యూ ఏదైతే ఉందో, ఫస్ట్ క్యూబిట్ ఏదైతే ఉందో దాన్ని మనం మెజర్ చేస్తున్నాం. అందుకే స్టార్టింగ్ ఇక్కడ మెజర్మెంట్ గేట్ అనేది మీకు కనిపిస్తుంది. ఫస్ట్ క్యూబిట్ ని మనం మెజర్ చేస్తున్నాం. సో మెజర్ చేస్తుంటే సో మనకి ఏం జరుగుతుంది అక్కడ? సో జీరో. ఆన్సర్ ఏంటి? జీరో. ఓకేనా? సో ఇది మీరు ఒకవేళ చూడాలనుకుంటే కనుక విజువల్ గా, సో ఇక్కడ నేను విజువలైజేషన్ చూపిస్తున్నాను. సో ఇందులో సర్క్యూట్ ల్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక సింగిల్ క్యూబిట్ తీసుకుంటున్నాను. ఓన్లీ మెజర్మెంట్ గేట్ ఒక్కటే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత సో ఇక్కడ షార్ట్ సిమ్యులేటర్ దగ్గర 1000 తీసుకుంటున్నాను. ఇది హైపర్ డైమెన్షనల్ క్వాంటమ్ విజువలైజర్. సియా సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ వెబ్సైట్ లో ఉంటుంది ఇది. సిమ్యులేట్ క్లిక్ చేస్తున్నాను. సో 1000 షార్ట్స్ కి ఒకటే అవుట్కమ్ ఉంది. ఏంటది? జీరో అన్నది ఒక్కటే అవుట్కమ్ ఇక్కడ 1000 షార్ట్స్ కి కూడా. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటిది మెజర్మెంట్ అన్నమాట. సో ఒక క్యూబిట్ ని ఇనిషియలైజ్ చేసినప్పుడు కిస్కెట్ లో సో స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఎందులో ఉంటుంది? అది గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది, జీరో స్టేట్ లో ఉంటుంది. సో దీని తర్వాత మనం చెప్పుకోబోయేటటువంటి గేట్ వచ్చేసి ఎక్స్ గేట్. దీని తర్వాత మనం చెప్పుకోబోయే గేట్ ఎక్స్ గేట్. ఓకేనా? సో దాన్ని మనం పాలీ ఎక్స్ గేట్ అంటాం. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇది పాలీ ఎక్స్ గేట్. ఈ ఎక్స్ గేట్ కి సంబంధించిన మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఇది. సో డోంట్ వరీ, మళ్ళీ మనం స్టెప్ బై స్టెప్ డెరివేషన్ లోకి వెళ్ళాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో సో మనం హ్యాడమార్ట్ గేట్స్ అండ్ సూపర్ పొజిషన్ రిలేటెడ్ గా అండ్ హిల్బర్ట్ స్పేస్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఇది చెప్పుకున్నాం మనం. ఏంటంటే ఎక్స్ గేట్ తీసుకుని దాన్ని కెట్ జీరో మీద అప్లై చేస్తే కెట్ వన్ ఆన్సర్ కింద వస్తుంది. అదే ఎక్స్ ని కెట్ వన్ మీద అప్లై చేస్తే కెట్ జీరో అన్నది ఆన్సర్ కింద వస్తుంది అనమాట. అంటే బేసిస్ స్టేట్ ఇన్వర్ట్ అవుతుంది. బిట్ ఫ్లిప్ అంటాం, ఇంకా సింపుల్ చెప్పాలంటే బిట్ ఫ్లిప్. సో క్లాసికల్ గేట్స్ లో మీకు నాట్ గేట్ ఎలా ఉంటుందో, క్వాంటమ్ గేట్స్ లో పాలిఎక్స్ గేట్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఒకవేళ కెట్ సై ఉంది కదా, కెట్ సై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కెట్ జీరో ప్లస్ బీటా కెట్ వన్ అనుకోండి. మీరు ఎక్స్ కెట్ సై ఏమవుతుంది? ఎక్స్ యాక్టింగ్ ఆన్ కెట్ సై గివ్స్ రైస్ టు ఆల్ఫా కెట్ వన్ ప్లస్ బీటా కెట్ జీరో. సో చూడడానికి సర్క్యూట్ ఇలా ఉంటుంది అనమాట. ఎక్స్ గేట్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది? సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే జీరో అన్నది వన్ కి షిఫ్ట్ అవుతుంది. జీరో దేనికి షిఫ్ట్ అవుతుంది? వన్ కి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించింది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే మెజర్మెంట్ తీసేద్దాం. తీసేసి ఫస్ట్ ఎక్స్ గేట్ పెడదాం. క్యూబిట్ జీరో మీద ఎక్స్ గేట్ పెట్టి అప్పుడు మెజర్ చేద్దాం. ఓకే. సో 1000 షార్ట్స్ సిమ్యులేట్ చేస్తాం. 1000 టైమ్స్ ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? వన్ ఈజ్ ద ఆన్సర్. 1000 టైమ్స్ కూడా ఆన్సర్ ఏమొచ్చింది? వన్ అన్నది ఆన్సర్ కింద వచ్చింది. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ ఫండమెంటల్స్ ట్యాబ్ ఉంటుంది. ఫండమెంటల్స్ ట్యాబ్ లో మీరు ఒకవేళ గమనిస్తే సో ఎక్స్ ని అప్లై చేస్తున్నప్పుడు ఓన్లీ ఏం మారుతుంది? యాంప్లిట్యూడ్ ఒకటే మారుతుంది కదా. ఎక్స్ ని మీరు అప్లై చేసినప్పుడు ఫేజ్ ఏమైనా చేంజ్ అయిందా? ఫేజ్ ఏం చేంజ్ కాలేదు. ఫేజ్ జీరో. ఓకేనా? ఫేజ్ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఫేజ్ అన్నది జీరో. ఓన్లీ యాంప్లిట్యూడ్ చేంజ్ అయింది. యాంప్లిట్యూడ్ ఎక్కడికి చేంజ్ అయింది? వన్ కి చేంజ్ అయింది అనమాట. ఓకే. సో నో ఫేజ్ చేంజ్, ఓన్లీ బిట్ ఫ్లిప్. సో బిట్ మాత్రమే చేంజ్ అయ్యి ఫేజ్ చేంజ్ అవ్వకపోతే కనుక అది ఎక్స్ గేట్ అంటాం. ఓకే. సో ఎక్స్ అన్నది సో మనకి 180 డిగ్రీస్ రొటేట్ అయ్యి సో జీరో కాస్త వన్ కి చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దాన్ని ఎలా అప్లై చేయాలి అంటే మీకు సింపుల్. ఇక్కడ ఉన్న టోటల్ సర్క్యూట్ అంతా సేమ్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ మెజర్ కంటే ముందుగా ఇంకొక లైన్ తీసుకుంటాం. మెజర్ కంటే ముందు ఇంకొక లైన్ తీసుకుంటాం. సర్క్యూట్ క్రియేట్ చేసిన తర్వాత మెజర్ కంటే ముందు ఇంకొక లైన్ తీసుకుంటాం. అది ఏంటి అంటే క్యూసీ డాట్ ఎక్స్. క్యూసీ డాట్ ఎక్స్. సో ఇక్కడ జీరో అన్నది తీసుకో. ఓకే. సో అంటే జీరో ఎత్ క్యూబిట్ లో, ఎందుకంటే ఇండెక్సింగ్ అనేది జీరో దగ్గర స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 ఇలా వెళ్తుంది ఇండెక్స్ అన్నది.
కిస్కెట్‌లో. సో, ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. ఓకే. సో, రన్ చేస్తున్నాను చూడండి. సో, ఏమైంది? జస్ట్ గివ్ మీ 1 సెకండ్. సో, మెజర్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ ప్రింట్ అవ్వాలి. సో, హియర్ రిజల్ట్స్ అన్నవి ప్రాపర్‌గా ప్రింట్ అవ్వట్లేదు. సెపరేట్‌గా ప్రింట్ చేద్దాం. సో, ప్రింట్ మెజర్‌మెంట్ కౌంట్స్. ఓకే. సో, 1 అన్నది 1000 టైమ్స్ వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! సో, ఆన్సర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. సో, ఎన్ని సార్లు వచ్చింది? 1000 టైమ్స్ ఆన్సర్ అన్నది ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఇది యాడ్ చేయడం వల్ల. ఒకవేళ ఇది మనం యాడ్ చేయలేదనుకోండి, క్యూసీ.ఎక్స్ అన్నది తీసేద్దాం. అంటే ఎక్స్ గేట్ మనం పెట్టలేదు. బట్ రన్ చేసాం. సో, ఇప్పుడేమొచ్చింది? మెజర్‌మెంట్ 0 వచ్చింది. ఎన్ని సార్లు కౌంట్ అయింది? 1000 టైమ్స్ కౌంట్ అయింది. ఏం కౌంట్ అయింది? 0 అన్నది 1000 టైమ్స్. అంటే జస్ట్ ఇనీషియలైజ్ చేసి మనం మెజర్ చేస్తే 1000 టైమ్స్ కూడా జీరోయే వచ్చింది. బట్ మనం ఏం చేస్తున్నాం అక్కడ? ఎక్స్ గేట్ అప్లై చేస్తున్నాం. ఎక్స్ గేట్ ఎలా అప్లై చేస్తాం సర్క్యూట్‌కి? సో, క్యూసీ డాట్ ఎక్స్ యాక్టింగ్ ఆన్ 0. ఓకే. సో, రన్ చేసాం. ఏమైంది? జస్ట్ గివ్ మీ 1 సెకండ్. సో, మెజర్ కంటే ముందు తీసుకోవాలి మనం. దట్స్ ద ప్రాబ్లమ్. సో, మెజరింగ్ కంటే ముందు మనం తీసుకోవాలి. క్యూసీ డాట్ ఎక్స్ యాక్టింగ్ అపాన్ 0. ఓకే. ఇప్పుడు మీకు 1 అన్నది 1000 టైమ్స్ కౌంట్ అయింది. ఓకేనా? సో, ఇది ప్రోగ్రామ్. సో, ఇందులో ఇవన్నీ కూడా ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఇది సర్క్యూట్ బిల్డింగ్‌కి 1 క్యూబిట్ సర్క్యూట్ బిల్డ్ చేయడానికి. సో, ఇదొచ్చేసి ఎక్స్ గేట్ ఇంప్లిమెంటేషన్. సో, ఎక్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మెజర్ చేయాలి. సో, మెజర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో, 0 నుంచి 1కి ఫ్లిప్ అవుతుంది. క్లాసికల్ గేట్స్‌లో ఎలాగైతే నాట్ గేట్ ఉంటుందో ఇక్కడ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో, అండ్ దాన్ని సిమ్యులేట్ చేయడానికి 1000 టైమ్స్ సిమ్యులేట్ చేయడానికి ఏఆర్ సిమ్యులేటర్‌ని తీసుకుంటాం. తీసుకొని సో, ఆ కౌంట్స్ అండ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు హెచ్ గేట్ అంటే హాడమార్ట్ గేట్ అన్నమాట. సో, ఇది చూడండి. సో, దిస్ ఈస్ ద హాడమార్ట్ గేట్. ఇది ఏం చేస్తుందంటే సో, 0 అండ్ 1కి ఈక్వల్‌గా సూపర్ పొజిషన్ క్రియేట్ చేస్తుంది. 0 అండ్ 1కి ఈక్వల్‌గా సూపర్ పొజిషన్ క్రియేట్ చేస్తుంది. బట్ మెజర్‌మెంట్ చేసిన తర్వాత ఎయిదర్ 0 ఆర్ 1 వస్తుంది ఆన్సర్ కింద. ఓకేనా? ఎయిదర్ 0 ఆర్ 1 ఏదన్నా ఒకటి మాత్రమే ఆన్సర్ కింద వస్తుంది. ఓకే. సో, ఇక్కడ హెచ్ యాక్టింగ్ అపాన్ 0. సో, కెట్ 0 మీద ఒకవేళ హెచ్‌ని మనం అప్లై చేస్తే సో, అంటే ఈ మ్యాట్రిక్స్ తీసుకువెళ్ళి మనం ఏం చేస్తున్నట్టు?
సో 1 అండ్ 0 మీద అప్లై చేస్తున్నట్టు. అప్పుడు ఆన్సర్ ఎలా వస్తుందంటే హెచ్ యాక్టింగ్ అపాన్ కెట్ 0 బికమ్స్ కెట్ 0 ప్లస్ కెట్ 1 డివైడెడ్ బై 1/2. సో సారీ రూట్ 2 డివైడెడ్ బై రూట్ 2. కెట్ 0 ప్లస్ కెట్ 1 డివైడెడ్ బై రూట్ 2. ఇది ఆన్సర్ వస్తుంది అనమాట. అదే మీరు తీసుకెళ్ళి ఒకవేళ హెచ్ గేట్ ని బేసిస్ స్టేట్ 1 మీద మీరు అప్లై చేశారనుకోండి, అంటే కెట్ 1 మీరు అప్లై చేస్తే, సో కెట్ 0 మైనస్ కెట్ 1 డివైడెడ్ బై రూట్ 2 ఇది వస్తుంది అనమాట. ఒకవేళ జనరల్ స్టేట్ మీద మీరు అప్లై చేస్తే, అంటే కెట్ సై మీద మీరు అప్లై చేస్తే, ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1 అనేది కెట్ సై. దాని మీద హ్యాడమార్డ్ ని మీరు అప్లై చేస్తే, సో ఆల్ఫా ప్లస్ బీటా కెట్ 0 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా కెట్ 1 డివైడెడ్ బై రూట్ 2 అవుతుంది. సో సూపర్ పొజిషన్ అనేది అక్కడ అప్లై అవుతుంది అనమాట. బేసిస్ స్టేట్స్ చేంజ్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం హ్యాడమార్డ్ గేట్ అప్లై చేస్తామో, సో 50% జీరో వస్తుంది. సో 50% వచ్చేసి 1 అన్నది వస్తుంది అనమాట. సో దాన్ని ఇక్కడ విజువలైజ్ చేద్దాం చూడండి. సో నేను సర్క్యూట్ ల్యాబ్ లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఎక్స్కేట్ తీసేస్తున్నాను, ఎం కూడా తీసేస్తున్నాను. సో ఇక్కడ హెచ్ నేమ్ పెడుతున్నాను. హెచ్ పెట్టిన తర్వాత ఏమైంది చూడండి, 0 అండ్ 1 రెండు వచ్చాయి ఇక్కడ, అవునా? హెచ్ పెట్టిన తర్వాత 0 1 రెండు ప్రాబబిలిటీస్ వచ్చాయి. సో బ్లాక్ స్పిరిట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను మెజర్ చేశాను అనుకోండి, మెజర్ చేస్తున్నప్పుడు, సో నేను ఇక్కడ 1000 షార్ట్స్ తీసుకుని సిమ్యులేట్ క్లిక్ చేస్తున్నాను. ఏమైంది చూడండి. సో 507 టైమ్స్ ఏమో 1 వచ్చింది, 493 టైమ్స్ ఏమో 0 వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ 50-50 అన్నమాట. ఓకేనా? సో ఒకసారి 0 ఎక్కువ సార్లు మనకి మెజర్ అవుతుంది, ఒకసారి 1 అన్నది మెజర్ అవుతుంది. సో ఒకసారి 0 మెజర్ అవుతుంది, ఒకసారి 1 ఎక్కువ మెజర్ అవుతుంది. బట్ అప్రాక్సిమేట్ గా మీరు తీసుకుంటే కనుక అక్రాస్ షార్ట్స్ గ్యారంటీగా ఏ విధంగా ఉంటుంది, సో సూపర్ పొజిషన్ లోనే ఉంటుంది. 50% ఆఫ్ ద టైమ్స్ 0 అండ్ 50% ఆఫ్ ద టైమ్స్ 1. అండ్ ఇది ర్యాండమ్ గా ఉంటుంది. అండ్ ఈ ర్యాండమ్నెస్ అన్నది క్లాసికల్ ర్యాండమ్నెస్ కాదు, ఇది క్వాంటమ్ ర్యాండమ్నెస్. ఇదేంటి? క్లాసికల్ ర్యాండమ్నెస్ కాదు, క్వాంటమ్ ర్యాండమ్నెస్. సో దీన్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? సూపర్ పొజిషన్ ని జనరేట్ చేయడానికి, అండ్ గ్రోవర్స్ అల్గోరిథం ఇనిషియలైజ్ చేయడానికి, డ్యూస్ షోర్స్ అల్గోరిథమ్స్ కి, సో క్యూఎఫ్టీ కి, క్వాంటమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి, అండ్ షోర్ అల్గోరిథం కి, క్యూఆర్ఎన్జి క్వాంటమ్ ర్యాండమ్ నెంబర్ జనరేషన్, వీటన్నిటికీ కూడా మనం ఈ హెచ్ గేట్, హ్యాడమార్డ్ గేట్ ని మనం అప్లై చేస్తాం. ఓకేనా? సో ఇది సర్క్యూట్ ల్యాబ్ లో మనం చేసాం. సో దీన్ని మనం ఇప్పుడు ప్రోగ్రామ్ లోపల మెజర్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్నే ప్రోగ్రామ్ లోపల మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేస్తాం చెప్పండి. సో ఇందాక మనం ఇక్కడ క్యూసీ డాట్ ఎక్స్ జీరో అని తీసుకున్నాం కదా. ఏం తీసుకున్నాం? క్యూసీ డాట్ ఎక్స్ అన్నది మనం జీరో తీసుకున్నాం. సో ఇప్పుడు క్యూసీ డాట్ హెచ్ అని తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? క్యూసీ డాట్ హెచ్ అంటే హ్యాడమార్డ్ గేట్ కనమాట. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఏమైంది చూడండి, 0 అన్నది 482 టైమ్స్ వచ్చింది, 1 అన్నది 518 టైమ్స్ వచ్చింది. 0 482 టైమ్స్ వచ్చింది, 1 ఏమో 518 టైమ్స్ వచ్చింది. ఓకేనా? సో నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఆ మెజర్మెంట్ మారింది. మళ్ళీ రన్ చేస్తున్నాను, మళ్ళీ మారింది. సో రిపీటెడ్ గా నేను రన్ చేస్తున్నప్పుడు ఇది ఏమవుతుంది? చేంజ్ అవుతుంది అనమాట. బట్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 50-50 అనేది ఉంటుంది. ఇది క్వాంటమ్ ర్యాండమ్నెస్. సో దీనికి మీరు యూజ్ చేసే గేట్ ఏంటి? హెచ్ గేట్. ఓకేనా? సో మనం ఇవాళ చెప్పుకుంటున్న గేట్స్ అన్ని కూడా సింగిల్ క్యూబిట్ గేట్స్. ఇవన్నీ కూడా సింగిల్ క్యూబిట్ గేట్స్. సో టుడేస్ క్లాస్ లో మనం ఏమేమి చెప్పుకుంటామంటే హెచ్ గేట్, ఎక్స్ గేట్, వై గేట్, జెడ్ గేట్. ఈ 4 గేట్స్ మనం చెప్పుకుంటాం. హెచ్ గేట్, ఎక్స్ గేట్, వై గేట్, జెడ్ గేట్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తామంటే ఆర్ఎక్స్, ఆర్వై, ఆర్జెడ్ చెప్పుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ హెచ్ ఎక్స్ వైజెడ్ కంప్లీట్ చేసుకుంటాం, తర్వాత ఆర్ఎక్స్, ఆర్వై, ఆర్జెడ్ కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఎస్టీ అండ్ ఎస్ డయాగర్ అండ్ టీ డయాగర్ కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సి నాట్, సిజెడ్, స్వాప్, సిసిఎక్స్, మెజర్, వీటికి నెక్స్ట్ వెళ్తాం అన్నమాట. ఓకేనమ్మా? సో ఇలా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం. ఫస్ట్ నేర్చుకునే గేట్ సెట్ ఏంటి? హెచ్ఎక్స్వైజెడ్. ఈవేళ మనం నేర్చుకునే గేట్ సెట్ హెచ్ఎక్స్వైజెడ్. సో హెచ్ ఇక్కడ మనం అప్లై చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? సో మనకి డైరెక్ట్ మెజర్మెంట్ అయిపోయింది, ఎక్స్ అయిపోయింది, హెచ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు జెడ్ గేట్ చూడాలి మనం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి? జెడ్ గేట్ అన్నది చూడాలి. ఓకే, సో జెడ్ గేట్ అన్నది ఫేజ్ ఫ్లిప్ అన్నమాట. జెడ్ గేట్ అన్నది ఏంటి? ఫేజ్ ని చేంజ్ చేస్తుంది. జెడ్ గేట్ ఫ్లిప్స్ ద ఫేజ్ ఆఫ్ కెట్ వన్
బట్ డస్ నాట్ చేంజ్ కెట్ జీరో. కెట్ జీరో మీద దీనికి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉండదు. మనం జెడ్ గేట్ ని కెట్ జీరో మీద అప్లై చేస్తే కెట్ జీరో వస్తుంది, ఎలాంటి మార్పు ఉండదు. బట్ అదే జెడ్ ని అంటే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని కెట్ వన్ మీద మనం అప్లై చేస్తే మైనస్ కెట్ వన్ వస్తుంది. దాని అర్థం ఏంటి? మనం బేసిస్ స్టేట్ జీరో మీద జెడ్ ని అప్లై చేయలేమంటే దాని అర్థం ఏంటంటే సూపర్ పొజిషన్ ఉన్నప్పుడు మాత్రమే జెడ్ గేట్ పనిచేస్తుంది కానీ నార్మల్ జనరల్ స్టేట్ లో ఉన్నప్పుడు పని చేయదు అని. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. వై? బికాస్ ఇక్కడ మీరు చూసారంటే ఫండమెంటల్ స్టాబ్ లో క్యూబిట్ యొక్క నార్మల్ బిహేవియర్ మనం అర్థం చేసుకోవచ్చు. సో హెచ్ గేట్ ఉంది. హెచ్ గేట్ నార్మల్ గా వర్క్ అవుతుంది, అంటే బేసిస్ స్టేట్ జీరో ఉన్నా కూడా హెచ్ గేట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం ఏమి లేదు. నెక్స్ట్ ఏం గేట్ మనం నేర్చుకున్నాం? ఎక్స్ గేట్ నేర్చుకున్నాం. ఎక్స్ గేట్ ఏంటి? బిట్ ని ఫ్లిప్ చేస్తుంది. అంటే జీరో ఉంటే వన్ కి మారుస్తుంది, వన్ ఉంటే జీరోకి మారుస్తుంది. దీనికి కూడా సూపర్ పొజిషన్ యొక్క అవసరం లేదు. ఓకే, దీనికి కూడా సూపర్ పొజిషన్ అవసరం లేదు. బట్ జెడ్ గేట్ దేన్ని మారుస్తుంది? ఫేజ్ ని మారుస్తుంది. ఆ ఫేజ్ కూడా దేని మీద యాక్ట్ అవుతుంది? కెట్ వన్ మీద ఉంటది. బట్ ఇక్కడ అసలు కెట్ వన్ ఉందో చూడండి. కెట్ వన్ లేదు కదా ఇక్కడ. ఓన్లీ ఏముంది? కెట్ జీరో ఉంది. కెట్ జీరో మీద మీరు జెడ్ అప్లై చేసినా ఏమైనా మారుతుందా? ఏది మారదు. కెట్ కెట్ జీరో మీద జెడ్ మీరు అప్లై చేస్తే ఏం మారదు. ఇక్కడ చూడండి, సింగిల్ నాన్ జీరో యాంప్లిట్యూడ్ ఫేజ్ అన్అబ్జర్వబుల్ బై మెజర్మెంట్. ఓకే, ఫేజ్ అన్నది జీరోకి ఈక్వివాలెంట్ ఇక్కడ. సో మీరు ఫేజ్ ని అబ్జర్వ్ చేయలేరు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకవేళ దీన్ని మార్చాలి అనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ క్యూబిట్ ని సూపర్ పొజిషన్ పెట్టాలి. సో హెచ్ గేట్ మీరు అప్లై చేస్తే ఏమైంది? సూపర్ పొజిషన్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ కెట్ వన్ వచ్చింది. ఇప్పుడు ఈ కెట్ వన్ మీద మీరు ఏం చేయాలి? జెడ్ గేట్ ని అప్లై చేయాలి. అప్లై చేస్తే ఫేజ్ ఇన్వర్ట్ అయింది చూడండి. ఇక్కడ ఫేజ్ ఏమైంది? చేంజ్ అయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కెట్ జీరో యొక్క యాంప్లిట్యూడ్ యొక్క ఫేజ్ 0 డిగ్రీస్ అయితే కెట్ వన్ కి సంబంధించిన యాంప్లిట్యూడ్ యొక్క ఫేజ్ 180 డిగ్రీస్. ఇక్కడ మీకు ఉంది చూడండి, ఇది కెట్ జీరోకి సంబంధించిన యాంప్లిట్యూడ్, ఇది కెట్ వన్ కి సంబంధించి. సో కెట్ వన్ ఏమైంది? 180 డిగ్రీస్ ఫ్లిప్ అయింది అనమాట. ఫేజ్ అనేది ఫ్లిప్ అయింది. ఇప్పుడు మీరు ఒకవేళ మెజర్ చేస్తే ఆన్సర్ వన్ కి వెళ్తుంది. ఓకే, ఆల్వేస్ ఎప్పుడైనా సరే మీరు హెచ్ తీసుకుని ఫస్ట్, తర్వాత మీరు జెడ్ తీసుకుంటే ఫేజ్ ఫ్లిప్ అవుతుంది. సో మీరు తర్వాత ఒకవేళ హెచ్ గేట్ తీసుకున్నా, అంటే సూపర్ పొజిషన్ గేట్ ని మీరు కొలాప్స్ చేసిన, ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా మీరు ఒకవేళ మెజర్ చేసినా కూడా ఆల్వేస్ ఏమవుతుందంటే, సో మీకు వన్ అన్నది ఆన్సర్ కింద వస్తుంది అనమాట. దీన్ని హెచ్ జెడ్ హెచ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? హెచ్ జెడ్ హెచ్. ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ లో మనం చూస్తాం. సో బట్ ఫస్ట్ మనం ఇక్కడ ఒకవేళ జెడ్ గేట్ ని మనం అప్లై చేయాలంటే ముందు ఏం చేయాలి? హెచ్ గేట్ ని అప్లై చేసి తర్వాత జెడ్ ని అప్లై చేసి తర్వాత మీరు మెజర్ చేయాలి. ఓకేనా? అప్పుడే మీరు మారినటువంటి ఆ ఫేజ్ ని మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెట్సై ఉంది. కెట్సై మీద మీరు జెడ్ గేట్ ని యూజ్ చేస్తే అది ఎలా చేంజ్ అవుతుందంటే, సో కెట్సై అంటే ఆల్ఫా కెట్ జీరో ప్లస్ బీటా కెట్ వన్. అదే జెడ్ కెట్సై అంటే ఆల్ఫా కెట్ జీరో నార్మల్ బట్ మైనస్ బీటా కెట్ వన్. అంటే కెట్ వన్ యొక్క ఫేజ్ మాత్రమే ఇన్వర్షన్ అన్నది అవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే, ఫేజ్ కిక్ బ్యాక్ ఇన్ మెనీ ఆల్గరిథమ్స్. ఇన్ గ్రోవర్స్ ఆల్గరిథమ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫేజ్ ఇన్వర్షన్. ఇన్ క్యూఎఫ్టి ఫర్ ఫేజ్ ఎన్కోడింగ్. క్వాంటమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి యూజ్ చేస్తాం ఫేజ్ ఎన్కోడింగ్ కి. అండ్ ఫేజ్ ఎస్టిమేషన్ కి అండ్ క్వాంటమ్ ఎర్రర్ కనెక్షన్ కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సర్క్యూట్ మీకు చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. సో బేసిస్ స్టేట్ జీరో మీద హెడమాట్ గేట్ మనం అప్లై చేశాక జెడ్ గేట్ వాడతాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే హెచ్ గేట్ యూజ్ చేస్తాం, హెచ్ ప్రోగ్రామ్. సో రిజల్ట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు వన్ అండర్ ఐడియల్ సిమ్యులేషన్. అంటే పర్ఫెక్ట్ హార్డ్వేర్ ఉండి ఆర్ఎల్స్ మీరు పర్ఫెక్ట్ సిమ్యులేషన్ చేస్తున్నట్టయితే ద రిజల్ట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు వన్. ఓకేనా? ప్రోగ్రామ్ లో చూద్దాం. ఇదే పార్ట్ ని ప్రోగ్రామ్ లో చూద్దాం. సో మీరు ఎక్కడ చేంజ్ చేయాలి? ఇక్కడ చేంజ్ చేయాలి. చేంజ్ చేసి ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ తీసుకోవాలి. జెడ్ తీసుకుంటే ఏమవుతుంది? సో రన్ చేశారు, ఏమైనా చేంజ్ ఉంటుందా? ఉండదు. జీరోయే 1000 టైమ్స్ కూడా జీరో అన్నదే మీకు ప్రింట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం మెజర్ చేయాలి? క్యూసీ డాట్ హెచ్. హెచ్ తీసుకుని జీరో తీసుకున్నారు.
ఇప్పుడేమవుతుంది మీరు 1000 టైమ్స్ మెజర్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు 1 వస్తుంది, కొన్నిసార్లు 0 వస్తుంది. బట్ ఫేజ్ ఇన్వర్ట్ అవుతుంది. ఫేజ్ మారుతుంది. ఇది పక్కా. ఓకే. అది ఎలాగన్నా చూద్దాం. సర్క్యూట్ ల్యాబ్‌లోకి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మెజర్ గేట్ తీసేసి ఫస్ట్ జెడ్‌ని పెడుతున్నాం. పెట్టిన తర్వాత మనం మెజర్ చేస్తున్నాం. ఓకే. సో ఫేజ్ అన్నది ఇన్వర్ట్ అయింది. ఇక్కడ మీకు తెలిసిపోతుంది కదా! ఫేజ్ ఇన్వర్ట్ అయింది. బట్ సిమ్యులేటర్ దగ్గర మనకి ప్రాబబిలిటీస్ అనేవి సేమ్. ప్రాబబిలిటీస్ సిమిలర్‌గా ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఎక్కడ క్లియర్‌గా మీకు ఫేజ్ అన్నది అబ్జర్వ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకొక హ్యాడమార్ట్ గేట్‌ని ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఏదైతే సూపర్ పొజిషన్‌లో మీరు పెట్టారో ఆ సూపర్ పొజిషన్‌ని ఏం చేయాలి మీరు? కొలాప్స్ చేయాలి. ఏం చేయాలి? కొలాప్స్ చేయాలి. అలా కొలాప్స్ చేస్తే మీకు ఆ రిజల్ట్ క్లియర్‌గా తెలిసిపోతుంది. ఈసారి ఏమైంది 1 అన్నది 1000 టైమ్స్ మీకొచ్చింది. హెచ్‌జెడ్‌హెచ్. ఓకే. సో ఇక్కడ కూడా మెజర్‌మెంట్ కంటే ముందు ఫస్ట్ హ్యాడమార్ట్ అప్లై చేయండి. ఫిక్స్‌డ్‌గా అది 1 మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెజర్ చేయండి. సో మీరు 1000 టైమ్స్ మెజర్ చేస్తే ఇప్పుడు 1 అన్నది ఆన్సర్ కింద వస్తుందన్నమాట. ఓకే. సో దిస్ ఈజ్ ఫేజ్ ఇంపాక్టింగ్ గేట్. సో జెడ్ గేట్ అన్నది దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది? ఫేజ్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో మనం హెచ్ గేట్ చెప్పుకున్నాం, ఎక్స్ గేట్ చెప్పుకున్నాం, జెడ్ గేట్ చెప్పుకున్నాం. సో హెచ్ గేట్ ఏం చేస్తుంది? సూపర్ పొజిషన్ లో పెడుతుంది. ఎక్స్ గేట్ అయితే బిట్ ని ఫ్లిప్ చేస్తుంది. ఎక్స్ గేట్ ఏం చేస్తుంది? బిట్ ని ఫ్లిప్ చేస్తుంది. అదే ఒకవేళ మనకి జెడ్ గేట్ అయితే గనక ఫేజ్ ని ఫ్లిప్ చేస్తుంది. దేన్ని ఫ్లిప్ చేస్తుంది? ఫేజ్ ని. బట్ ఫేజ్ ని బిట్ ని ఒకేసారి ఫ్లిప్ చేయగలిగే గేట్ ఉంటే సో ఆ గేట్ ని మనం ఏమంటాం అంటే వై గేట్ అంటాం. గేట్ ని ఏమంటాం? వై గేట్ అంటాం. ఓకే. సో చూడండి ఇక్కడ వై ద పాలీ వై గేట్. Poly Y gate. Okay. So the Y gate performs the bit flip and the phase flip simultaneously. The Y gate performs the bit flip and the phase flip simultaneously. ఒకేసారి బిట్ ని ఫేజ్ ని ఫ్లిప్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది దానికి సంబంధించిన మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. సో 0 అండ్ మైనస్ ఐ అండ్ 0. ఓకే. సో ఇప్పుడు y కెట్ 0 ఈజ్ ఈక్వల్ టు ఐ కెట్ 1. అంటే ఇక్కడ చూడండి మీరు గమనించండి. వైని కెట్ 0 మీద అప్లై చేస్తే ఏమవుతుందంటే ఐ కెట్ 1 అవుతుందంట. అదే వైని కెట్ 1 మీద అప్లై చేస్తే ఏమవుతుంది? నెగెటివ్ ఐ కెట్ 0 అవుతుంది. అంటే ఫేజ్ మళ్ళీ మారుతుంది. సో ఇందులో ఫేజ్ ఏమో ఇమాజినరీకి మారుతుంది. ఒకవేళ ఈ కెట్ 1 స్టేజ్ మీద మళ్ళీ మీరు వైని పెడితే ఏమవుతుంది? మైనస్ ఐ కెట్ 0 అనేది అవుతుందన్నమాట. అంటే 0 నుంచి 1కి, 1 నుంచి 0కి విత్ ఫేజ్‌తో మారుతుందని అర్థం ఇక్కడ. అంటే బేసిస్ స్టేట్ 0 మీద మీరు y పెట్టారనుకోండి. x పెడితే ఓన్లీ బిట్ ఫ్లిప్ కాబట్టి అది మారదు. y పెడితే ఏమవుతుందంటే ఫేజ్ మారుతుంది, బిట్ మారుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? y కెట్ 1 తీసుకున్నారు. తీసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ ఫేజ్ మారుతుంది, మళ్ళీ బిట్ మారుతుంది. ఓకేనా? సో యాక్షన్ అనేది జనరల్ స్టేట్. ఒక నార్మల్ స్టేట్ మీద మీరు ఒకవేళ దీన్ని అప్లై చేయాలనుకుంటే ఏమవుతుంది? సో ఇఫ్ కెట్ psi ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1 then y ket psi is equal to and y gate acting upon ket psi is equal to I alpha ket 1 minus I beta ket 0. I alpha ket 1 plus sorry I alpha ket 1 minus I beta ket 0. సో స్టేట్స్ స్వాప్ అవుతే ఫేజ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా కెట్ 0 మీద వై గేట్ ని అప్లై చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్ ఆల్వేస్ 1 అవుతుంది. ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి మీరు వై గేట్ ని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 0 వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఆల్ ఆర్ దీస్ ఆర్ యూనిటరీ. ఇక్కడ మనం చెప్పుకున్న ప్రతిదీ కూడా యూనిటరీగా ఉంటుందన్నమాట. గేట్స్ అన్ని యూనిటరీ. సో దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సో హామిల్టోనియన్స్ సిమ్యులేట్ చేయాలనుకున్నప్పుడు అంటే కెమిస్ట్రీలో మనకి జనరల్ గా హామిల్టోనియన్స్ అని ఉంటాయి. సో హామిల్టోనియన్ ఒక క్వాంటమ్ స్టేట్ యొక్క హామిల్టోనియన్ ఏంటి అంటే టోటల్ ఎనర్జీ అంటే టోటల్ బిహేవియర్ అండ్ టోటల్ ఎనర్జీని మొత్తం డిస్క్రైబ్ చేయాలి. ఒక సిస్టమ్ యొక్క టోటల్ ఎవల్యూషన్ మొత్తాన్ని డిస్క్రైబ్ చేసి దాన్ని హామిల్టోనియన్ అని చెప్పి అంటాం అనమాట. సో స్పిన్ సిస్టమ్స్ దగ్గర క్వాంటమ్ కెమిస్ట్రీ, క్వాంటమ్ డైనమిక్స్, వేరియేషన్ క్వాంటమ్ సర్క్యూట్స్, ఆన్సాడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు, సో గ్రౌండ్ స్టేట్ ఎనర్జీస్ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు, అండ్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని మీరు బిల్డ్ చేయాలనుకున్నప్పుడు, అండ్ రొటేషనల్ కంట్రోల్ కి వీటన్నిటి దగ్గర కంపల్సరీ వైగేట్ అన్నది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో దీన్ని ఫస్ట్ ప్రోగ్రామ్ లో చూసేద్దాం. ఆ తర్వాత విజువల్ గా చూద్దాం. ఓకే. సో దీన్ని సో వైగేట్ తీసుకొని నేను మెజర్ చేస్తాను. రిజల్ట్ ఏమవుతుంది? ఆల్వేస్ 1. రిజల్ట్ ఏమైంది? ఆల్వేస్ 1. ఓకే.
అదే ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి నేను వై గేట్ ని అప్లై చేశాను అనుకోండి, క్యూసీ డాట్ వై ఓవర్ జీరో, ఎందుకంటే ఉన్నది ఒకటే క్యూబిట్ కాబట్టి మనం మళ్ళీ జీరో తీసుకుంటాం. వై అండ్ వై రెండు వైలు యాడ్ చేసాం అనుకోండి, రిజల్ట్ ఏమవుతుంది? ఆల్వేస్ జీరో అవుతుంది. అదే ఒకవేళ హ్యాడమార్ట్ గేట్ మీద ఇక్కడ హెచ్ తీసుకుని హ్యాడమార్ట్ గేట్ మీద వై గేట్ ని మనం అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది? సమ్ టైమ్స్ జీరో వస్తుంది, సమ్ టైమ్స్ వన్ అన్నది ఆన్సర్ కింద వస్తుంది అనమాట. ఓకే. సో దీన్ని ఇప్పుడు విజువల్ గా చూద్దాం. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గేట్స్ చేంజ్ చేయాలన్నా సర్క్యూట్ ఇక్కడే, మెజర్మెంట్ కి సర్క్యూట్ కి మిడిల్ లోనే చేస్తారు. ఓకేనా? సో ఇక్కడే చేస్తారు. సో ఇక్కడ క్యూసీ ఈజ్ ఈక్వల్ టు క్వాంటమ్ సర్క్యూట్ అని తీసుకుంటారు కదా. సో ఇది టోటల్ ప్రోగ్రామ్ అమ్మ. ఒకసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. ఇది టోటల్ ప్రోగ్రామ్. ఏది చేంజ్ అయినా కూడా మీకు మిడిల్ లో చేంజ్ అవుతుంది. అంటే గేట్ డెమాన్స్ట్రేషన్స్ వరకు మీరు ఒకవేళ చూడాలనుకుంటే, సో ఏది చేంజ్ అయినా ఇక్కడ క్వాంటమ్ సర్క్యూట్ కి, ఇక్కడ మెజర్ కి, ఈ రెండిటికి మిడిల్ లోనే చేంజ్ అవుతుంది. సో ఇక్కడే మీరు ఎక్స్ కావాలంటే ఎక్స్ తీసుకుంటారు, హెచ్ కావాలంటే హెచ్ తీసుకుంటారు, వై తీసుకుంటారు, జెడ్ తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు రొటేషనల్ గేట్స్, టుమారోస్ క్లాస్ లో మనం చూస్తాము రొటేషనల్ గేట్స్ గురించి. రొటేషనల్ గేట్స్ ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే అప్పుడు వాటికి యాంగిల్స్ అది స్పెసిఫై చేస్తారు. బట్ అంటిల్ దెన్ ఏంటంటే మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ మిడిల్ లోనే చేంజ్ అవుతుంది. ఇక్కడ క్వాంటమ్ సర్క్యూట్ కి, మెజర్ కి, ఈ రెండింటికి మధ్యలోనే మీరు ఎన్ని గేట్స్ ఇచ్చినా లైన్ బై లైన్ రాస్తూ వెళ్తారు. ఓకేనా? సో ఆ గేట్ ని దేని మీద అప్లై చేస్తున్నారు అన్నది కూడా రాస్తారు. సో ఇవాళ మనం 4 టైప్స్ చూసాం. ఏమేమిటి? హ్యాడమర్, ఎక్స్, వై అండ్ జెడ్. ఇలా చూసాం మనం. సో ఇప్పుడు నేను విజువల్ గా కూడా చూపిస్తాను చూడండి. సో ఇవాళ క్లాస్ కూడా, సో ½ to 40 minutes మిడిల్ లోనే ఎండ్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే, సో టుడే అండ్ టుమారో కూడా, అంటే ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా కూడా మనం ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ కాబట్టి, సో కాగ్నిటివ్ ఓవర్లోడ్ ఉండకుండా, అంటే మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ కానీ ఎక్కువ ఓవర్ ఓవర్ స్టఫింగ్ లేకుండా, సో స్మూత్ గా వెళ్ళడానికి మీరు టుడే ఏం చేస్తారంటే ప్రోగ్రామ్స్ రాసి, ప్రోగ్రామ్ రాసింది కొలాబ్ లో ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకోండి. ప్రోగ్రామ్స్ రాసి రన్ చేయండి. సో ఎక్కడైనా ఏదైనా ఎర్రర్స్ వచ్చినా ఆర్ఎల్స్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా మీరు గ్రూప్ లో కూడా మెసేజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఎస్టర్డే ఒకళ్ళు డౌట్ అడిగారు, అది కూడా నేను స్పెసిఫై చేస్తున్నాను. సో ఎస్టర్డే ఒక డౌట్ ఏంటంటే, కిస్కిట్ కి సర్క్ కి డిఫరెన్స్ ఏంటి? సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కిస్కిట్ అండ్ సర్క్ అన్నది మీరు అడిగారు. సో డిఫరెన్స్ ఏమీ లేదు. కిస్కిట్ అన్న సర్క్ అన్న రెండు కూడా క్వాంటమ్ సిమ్యులేటర్స్. ఒకటి ఐబిఎం కి సంబంధించింది, ఒకటి గూగుల్ కి సంబంధించింది. ఒకటి వచ్చేసి ఐబిఎం కంపెనీది, ఒకటి గూగుల్ కంపెనీది. రెండు క్వాంటమ్ సిమ్యులేటర్స్. సో బిట్ ఆర్డరింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకదానికి ఎల్ఎస్బి ఉంటుంది, అంటే ఆ, దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు బిట్ ని. అండ్ ఇంకొక దానికి ఎంఎస్బి ఉంటుంది. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇలా చేంజ్ చేస్తారు అంతే. ఓకేనా? ఎల్ఎస్పి ఎంఎస్పి ఆర్డర్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ మిగతాదంతా ఒకటే. బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి క్వాంటమ్ మెకానిక్స్ అంతా కూడా ఒకటే. ఓకేనా? సో స్కిట్ అనేది ఐబిఎం కంపెనీది, సెర్క్ అనేది గూగుల్ కంపెనీ. సో మీరు ఇలా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియో మీద కానీ, అంటే ఈ వీడియో చూస్తున్నారు కదా, డౌట్స్ ఏమంటే వీడియోలో కామెంట్స్ కింద మీరు పెట్టచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ గ్రూప్ లో పెట్టవచ్చు. ఓకే. సో విజువలైజర్ పార్ట్ చూడండి. సో ఫండమెంటల్స్ లోకి వెళ్దాం ఒకసారి. సో ఇది రీసెట్ జీరో స్టేట్. ఈ జీరో స్టేట్ లో మీరు ఎన్నిసార్లు మెజర్ చేసినా కూడా ఆన్సర్ అనేది జీరో, ఏ మార్పు ఉండదు. ఓకే. అండ్ ఇది హెచ్ గేట్, హ్యాడమార్ట్ స్టేట్. హ్యాడమార్ట్ స్టేట్ లో మీరు మెజర్ చేస్తున్నప్పుడు, సో ఒక్కొక్కసారి వన్ అవుతుంది. ఓకే. ఒక్కొక్కసారి వన్ అవుతుంది, మళ్ళీ హ్యాడమార్ట్ గేట్ పెట్టి మళ్ళీ మెజర్ చేస్తున్నాను. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జీరోలోకి వెళ్తుంది. సో ప్రెసెంట్ 2 times మనం వన్ కి మనం మెజర్ చేస్తాం. సో ఇది చూడండి సార్, జీరో వచ్చింది. ఓకే. సో అది ర్యాండమ్ గా ఉంటుంది. ఆ ర్యాండమ్నెస్ కూడా క్వాంటమ్ ర్యాండమ్నెస్, క్వాంటమ్ మ్యాథమెటిక్స్ నుంచి వచ్చింది. దాన్ని మనం మోడల్ చేయలేము. ఓకే. దాన్ని మనం జస్ట్ సిమ్యులేట్ చేయగలుగుతాం, కానీ ర్యాండమ్నెస్ మనం కంట్రోల్ చేయలేము. సో ఇది హెచ్ గేట్. ఎక్స్ గేట్ ఉందనుకోండి, ఎక్స్ గేట్ జీరో మీద అప్లై చేస్తే అది వన్ కి చేంజ్ అవుతుంది, వన్ మీద అప్లై చేస్తే జీరోకి చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఫేజ్ లో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ మీరు గమనిస్తే, సో ఇక్కడ ఫేజ్ లో ఏ విధమైనటువంటి చేంజ్ లేదు. అండ్ ఒకవేళ జెడ్ గేట్ మీరు పెట్టాలనుకోండి, ఎంటీ స్టేట్ మీద మీరు పెట్టలేరు, సూపర్ పొజిషన్ పెట్టి జెడ్ ని పెట్టాలి. ఇప్పుడు ఫేజ్ చేంజ్ మీకు కనిపిస్తుంది. సో ఆ తర్వాత మీరు ఒకవేళ మెజర్ చేశారనుకోండి, అది 1 కి వస్తుంది. ఓకే. అండ్ ఫైనల్ గా వై గేట్. సో వై గేట్ క్లిక్ చేస్తున్న జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీకు యాంప్లిట్యూడ్ ఉంటుంది. యాంప్లిట్యూడ్ ఇక్కడ ఏమని ఉంది? 1 + 0 అని ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, వై గేట్ నేను పెట్టగానే
సో ఇది ఫస్ట్ జీరోలోకి వెళ్ళిపోద్ది మొత్తం. ఆ తర్వాత ఇది కూడా 0 ప్లస్ 1 లోకి వెళ్తుంది. అంటే ఈ స్టేట్ మొత్తం అంటే పాజిటివ్ నెంబర్ రియల్ నెంబర్ సైడ్ ఉన్నది మొత్తం వానిష్ అయిపోయి ఓన్లీ ఇమాజినరీ నెంబర్ సైడ్ వెళ్తుంది అనమాట. వై ఓకే. అండ్ నేను మళ్ళీ ఒకవేళ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో ఇక్కడ మొత్తం ఏదైతే రియల్ నెంబర్ యాక్సెస్ ఉందో రియల్ నెంబర్ యాక్సెస్ మీద నుంచి పూర్తిగా ఇమాజినరీ నెంబర్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఫేజ్ 90 డిగ్రీస్ తిరిగింది. ఓకే. అండ్ నేను మళ్ళీ ఒకవేళ వై క్లిక్ చేశాను అనుకోండి, సో ఏం జరిగింది, మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. ఓకే. సో అది డిఫరెన్స్ అన్నమాట ఈ రెండిటి మధ్యలో. అంటే ఈ జీరోలో ఉన్నటువంటి రియల్ నెంబర్ పార్ట్ కి వన్ లో ఉన్నటువంటి ఇమాజినరీ నెంబర్ పార్ట్ కి మధ్యలో స్వింగ్ అవుతుంది అనమాట. ఓన్లీ వై మనం పెడితే. ఓకేనా. ఓన్లీ వై ఒక్కటే మనం పెడితే. సో నెక్స్ట్ టుమారోస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోబోయే రొటేషనల్ గేట్స్ ఈ ఆర్ఎక్స్ ఆర్వై ఆర్జెడ్ అన్ని కూడా మనం టుమారోస్ క్లాస్ లో మనం చూస్తాం. సో ఈ ఆర్ఎక్స్ ఆర్వై ఆర్జెడ్ అనేవి ఈ యాక్సిస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇప్పటిదాకా ఒకవేళ మీరు గమనించి ఉండుంటే గనక, సో మీకు రొటేషన్స్ కూడా మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. ఎక్స్ అన్నది ఇక్కడ ఈ సర్కిల్ ఉంది చూడండి. ఈ సర్కిల్ మీద రొటేట్ చేస్తుంది అనమాట ఎక్స్ అన్నది. అదే వై ఉందనుకోండి, వై ఇలా రొటేట్ చేస్తుంది ఇక్కడ ఇలాగా. సో మీకు రెండు ఒక పాయింట్ లాగా వెళ్తున్నట్టు అనిపించవచ్చు కానీ బట్ అవి డిఫరెంట్ అన్నమాట. సో ఎక్స్ రొటేషన్ ఏమో ఇలా వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ నుంచి ఇలా వస్తుంది. సో వర్టికల్ గా ఉంది కదా ఆ సర్కిల్. వై అన్నది ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్ సర్కిల్ నుంచి వెళ్తుంది ఇలా, ఈ రౌండ్ గా వెళ్తుంది వై అన్నది. అదే జెడ్ ఉంది అనుకోండి, మిడిల్ లో ఉంది చూడండి హారిజాంటల్ ప్లేన్, ఇక్కడ వెళ్తుంది అనమాట జెడ్. ఓకే. సో ఇది ఎక్స్, ఇది వచ్చేసి వై, ఇది వచ్చేసి జెడ్. అలా ఉంటుంది అన్నమాట ఎక్స్ వై జెడ్ అన్నది. సో వీటిని ఒకవేళ మీరు కంట్రోల్డ్ గా రొటేట్ చేయాలనుకుంటే ఇవి ఉపయోగపడతాయి, ఆర్ఎక్స్ ఆర్వై ఆర్జెడ్ అన్నది. సో ఆర్ఎక్స్ గేట్ ఉందనుకోండి ఇలా ఎక్స్ మీద రొటేట్ అవుతుంది. ఇది టుమారో మనం ఇంకా డీటెయిల్ గా చూస్తాం. ఆర్వై గేట్ ఉంటే కనుక ఇలా రొటేట్ అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఆర్ఎక్స్ గేట్ ఆర్వై గేట్ రొటేషన్స్. సో అదే ఆర్జెడ్ ఉందనుకోండి, ఆర్జెడ్ కూడా మనకి ఫస్ట్ సూపర్ పొజిషన్ కావాలి. సో సూపర్ పొజిషన్ లో పెట్టిన తర్వాత ఇలా రొటేట్ అవుతుంది. ఓకే అమ్మా. అందుకే వీటిని రొటేషన్ గేట్స్ అంటాం. అక్కడ ఏదైతే యాక్సిస్ ఉన్నాయో ఆ త్రీ యాక్సిసెస్ మీద ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ మీద రొటేట్ చేసేవి, అది కూడా కంట్రోల్డ్ గా రొటేట్ చేస్తాయి కాబట్టి వాటిని ఆర్ఎక్స్ ఆర్వి ఆర్జెడ్ అంటాం. సో దీని గురించి ఇన్ డెప్త్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో మనం దీని గురించి తెలుసుకుందాం. సో టుడేకి జస్ట్ ఏంటంటే హెచ్ ఎక్స్ వై జెడ్ ఈ గేట్స్ ని అర్థం చేసుకోండి. సో హెచ్ గేట్ సూపర్ పొజిషన్ లో పెడుతుంది, ఎక్స్ గేట్ బిట్ ని ఫ్లిప్ చేస్తుంది, వై గేట్ బిట్ ని ఫేజ్ ని కలిపి ఫ్లిప్ చేస్తుంది, జెడ్ గేట్ ఓన్లీ ఫేజ్ ని మాత్రం ఫ్లిప్ చేస్తుంది. ఓకేమా. సో దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది. సో ప్రోగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు గూగుల్ కొలాబ్ లో ఒక సెల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఇన్స్టాల్ స్టేట్మెంట్స్ తీసుకోండి. సో పిప్ ఇన్స్టాల్ కిస్కిట్ ఎయిర్ అన్నది ఫస్ట్ ఆ ఇన్స్టాల్ స్టేట్మెంట్స్ తీసుకోండి. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే అది రన్ చేసిన తర్వాత అప్పుడు ఇది రన్ చేయండి ప్రోగ్రామ్. ఓకే. సో ఓకేమా. అది టుడేస్ క్లాస్. మిగతా క్లాస్ టుమారో మనం కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.